ఏఐ యుగంలో ఏంటి కులం కంపు అంటూ ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుంచిత స్వభావంతో కులం దగ్గరే ఆగిపోతే దేశాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కులానికే పరిమితం కాకుండా దేశం కోసం ఆలోచించాలన్నారు. అటు అధికారులకు వార్నింగ్ ఇస్తూ, ప్రజలకు మెసేజ్ ఇస్తూ, రివ్యూలు నిర్వహిస్తూ జిల్లాభివృద్ధిపై ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్. సంక్రాంతి సందడంతా గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తోంది. కాకినాడ జిల్లాలో 2 రోజులుగా విస్తృత పర్యటనలు చేశారు పవన్ కళ్యాణ్. ఓవైపు పండగ చేసుకుంటూనే మరోవైపు జిల్లా వాసులను మేల్కొల్పుతున్నారు. అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ వైద్యులు, మేధావులకు పలు సూచనలు చేశారు. వైద్యులు కులాల దగ్గరే ఆగిపోవద్దన్నారు. మనుషుల్ని ఎలాగా కులాలు కులాలు కులాల గురించి మాట్లాడతారు. మీరు అసలు డాక్టర్స్గా మీకు తెలుసు, ఒక్కొక్క కులానికి ఒక రంగు ఉంటుందండి. కానీ మనం ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఇంకా కులాల గురించే మాట్లాడుకుంటాం. చదువు మన బ్రాడ్ మైండెడ్నెస్ని పెంచాలి, నేరో మైండెడ్నెస్ కాదనేది నా కోరిక. సో అందుకని నేను కనుక నేరో మైండెడ్ పర్సనాలిటీ అయితే నేను ఇంత పోరాటం చేయలేను. ఎందుకంటే దాతలు మీరు సరే మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా సరే ఒక కాలేజ్ స్థాపించినప్పుడు, ఒక చారిటీ వర్క్ స్థాపించినప్పుడు దే వెంట్ బియాండ్ కాస్ట్, దే వెంట్ బియాండ్ క్రీడ్, దే వెంట్ బియాండ్ రిలీజన్ అండ్ రీజన్. ఎవరైనా సరే కుంచిత స్వభావంతో ఉండదన్నారు పవన్ కళ్యాణ్. దయచేసి కొంతమంది కూర్చోబెట్టి నేరో కన్ఫైన్మెంట్స్ ఆఫ్ కాస్ట్ వీటన్నిట్లో వెళ్ళిపోతే యూ విల్ మిస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. మీరు కూడా నేరో మైండెడ్ అయిపోతారు. నేనంటే అలాంటి వ్యక్తిని కాదు. ఇబ్బందులు ఉంటాయి, దేర్ సోషల్ రియాలిటీస్, విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ మెచ్యూర్డ్ వే. నాట్ నెసెసరీ వీ హ్యావ్ టు స్టూప్ డౌన్. So I request you all, be Indians and fill your heart with humanity, then with caste, creed and religion and region. Thank you and Jai Hind. శుక్రవారం పిఠాపురంలో పర్యటించిన పవన్ అధికారులపై ఫైర్ అయ్యారు. మున్సిపల్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. దాని గురించి మీరు అడ్మినిస్ట్రేటివ్ మీరు ఆపండి. పొలిటికల్ మీరు బ్రాడర్ పాలసీని మాట్లాడడం మీరు కొంచెం చేయగలం కానీ మీరు ఇవన్నీ మీకు కన్సర్న్ అఫీషియల్స్ ఉన్నారు. ఫండ్స్ ఎవరికి ఇబ్బంది లేదు. మరి మీరు అందరూ ఉండేది ఎందుకండి? వీళ్ళందరూ వెళ్ళిపోతూ జీప్ రోడ్డు తురుస్తూ ఉంటారు. చెప్పండి, మీరు తగ్గు చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరికీ హౌసెస్ అందరికీ చెప్పండి. పొలిటికల్ హ్యాండిల్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్ హ్యాండిల్ చేయండి. గోదావరి ప్రజలకు కీలక సూచనలు చేశారు పవన్. సంక్రాంతి అంటే కోడి పందాలు, కోట్ల రూపాయలు చేతులు మారుతాయన్న ఆరోపణలు ఆగిపోవాలన్నారు. మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేడు. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు, కోట్ల రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఓవైపు అభివృద్ధి పనుల్లో పాల్గొంటూనే మరోవైపు ప్రజలకు మెసేజ్ ఇస్తున్నారు. వరుస రివ్యూలు చేస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు పవన్.